అది ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఏంటని తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ తీసుకొని ఆంధ్రాలో వాళ్ళకేమన్నా స్పెషల్‌గా వాళ్ళకేమన్నా హబ్బులు లాంటివి ఏమైనా క్రియేట్ చేసి, స్టూడియోస్ లాంటివి ఏమైనా కట్టించి ఆంధ్రాలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో సంబంధించిన షూటింగ్స్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఏమన్నా యూత్ ఉన్నారు. ఆంధ్రాలో చాలామంది యూత్ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చి అక్కడ బతకలేక, లేకపోతే అక్కడ వాళ్ళకి స్టే లేకో, లేకపోతే వాళ్ళకి తెలియకపోకో, వాళ్ళు అక్కడి దాకా రాలేకపోవచ్చు. ఆంధ్రాకొస్తే ఇక్కడున్న టాలెంట్ వరకు చాలా వరకు ఎతుక్కోవచ్చు. ఇక్కడ వెతుక్కొని వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు ఎలక్షన్స్ ముందు. స్కిల్ డెవలప్‌మెంట్ చేయిస్తామని చెప్పేసి. కొరియోగ్రాఫర్స్ అవ్వచ్చు, వీడియోగ్రాఫర్స్ అవ్వచ్చు, ప్లస్ ఫైట్ మాస్టర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు. ఎవరన్నా గూడా దీంట్లో నుంచి మనం తీసుకోవచ్చు ఆంధ్రాలో నుంచి. టాలెంట్ హంట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సిటీకెళ్ళి టాలెంట్ హంట్ పెట్టుకొని దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా గూడా మనం ప్రయత్నం చేయొచ్చు. సో, ఒకసారి ట్రై చేయండి. ఇది చేస్తే గనక ఖచ్చితంగా ఆంధ్రాకి గూడా మంచి రోజులు రావచ్చు. ఇండస్ట్రీ అనేది రెండు వైపులా ఉంటే హెల్తీగా ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఉంటది. ఇప్పుడు సపోజ్ తెలంగాణకు సంబంధించిన హీరోలు విజయ్ దేవరకొండ అవ్వచ్చు, విశ్వక్సేన్ అవ్వచ్చు. వాళ్ళు ఎలా అయితే తెలంగాణ యూత్‌ని అట్రాక్ట్ చేసి వాళ్ళు ఎలా అయితే చేశారో, అలాగే మన ఆంధ్రలో ఉన్న యూత్ గూడా ఇలాగే కొంచెం మంచిగా 'బలగం' లాంటి సినిమాలు, ఇలా మన కల్చర్‌కి సంబంధించిన సినిమాలు తీసుకుంటే గనక ఖచ్చితంగా జనాలు ఆదరించి, మన యొక్క ప్రతి ఒక్కటి కూడా జనాలు చూసేలాగా మనం చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు మనం ఏ విధంగా మనం చేస్తే బాగుంటది అనే దానికంటే గూడా, ఏ విధంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోబోతుంది అనేదే మనకి ఆసక్తిగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకోకుండా మనం అనుకుంటే మాత్రం అవ్వదది. సో, గవర్నమెంట్ కూడా థింక్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ కావాలి. రెవెన్యూ కావాలి. రెవెన్యూ కావాలి అంటే ఏదో ఒక సోర్స్ ఎతుక్కోవాలి. సో, వాళ్ళిక్కడికొచ్చి వాళ్ళిక్కడ స్టే చేయటం వల్ల ఎంప్లాయ్‌మెంట్ పెరగచ్చు. ఎంప్లాయ్‌మెంట్ పెరగడం వల్ల కొంచెం టాక్స్ అనేది మనకి జనరేట్ అవ్వచ్చు. ఏదో 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 విధంగా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటది. సో, ఇక్కడ కళ్యాణ్ గారు ప్లస్ బాబు గారు ఇద్దరు కలిసి ఏదైనా డెసిషన్ తీసుకుంటే 'దిల్ రాజు' గారికి చెప్తా ఉన్నా. మీరు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా మీరు. మీరు ఆంధ్రప్రదేశ్‌ని చిన్న చూపు చూడకండి. అదొక్కటే నేను కోరుకుంటా ఉన్నా. నాయనా 2 కళ్ళు ఇయన్నీ నేను నమ్మను గానీ, అటు తెలంగాణలోను, ఇటు ఆంధ్రాలోను 2 చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు. వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాలోనూ, రాయలసీమలోనూ, మా కడపలోనూ ఎక్కడో చోట ఒక 2-3 స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి. ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పమని చెప్పండి. త్రివిక్రమ్ గారిని వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి. ఒక తమన్ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ, కీరవాణి గారు కానీ, అలాంటి వాళ్ళందరికీ వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి. మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి. స్టూడియోలు పెట్టండి. ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలా ఉండాలి, డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి, 24 క్రాఫ్ట్స్లో ఒకళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి. మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి. ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి. ఈ రోజున మీకోసం ఇంతమంది వచ్చారు. మీరు తిరిగి ఇవ్వగలిగేది మీకోసం రేట్లు పెంచాం. ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మేమందరం మీకు అండగా ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమని మీ ద్వారా మేము కోరుకునేది ఇంతమంది యువతున్నారు. వీరికి మీ ద్వారా కొంత ఉపాధి కల్పించండి.